ఇది గోధుమ గడ్డి అండి. గోధుమలు ఒక పిడికెడు తీసుకున్నాను. అవి రాత్రంతా నానబెట్టండి. నానబెట్టిన తర్వాత వాటర్ నుంచి తీసేసి మంచిగా కడిగేసి ఒక బట్టలో దాన్ని స్టోర్ చేసి పెట్టేయండి. ఒక 2 days అలా పెట్టేయండి. నీళ్లు బట్టకి ఆరిపోతే కొంచెం నీళ్లు చల్లి పెట్టండి. చిన్న చిన్న మొలకలు వస్తాయి. చిన్న చిన్న మొలకలు వచ్చినప్పుడు ఏదైనా ఒక ట్రే లాంటిది తీసుకోండి. ఆ ట్రే పైన టిష్యూ పేపర్ వేసేసేయండి. ఈ గోధుమ ధాన్యం దానిపైన పరిచేసుకోండి. నేను ఇక్కడ కొన్ని పాట్స్ నా దగ్గర ఉన్నాయి. అవి డ్రైన్ ఫెసిలిటీ చాలా బాగున్నాయి. దాంట్లోనే నేను పాట్లో ఒక టిష్యూ పేపర్ వేసాను. మంచి విడివిడిగా పరిచేసుకోండి. తర్వాత దానిపైన ఏదైనా కవర్ చేసేసేయండి. చిన్న చిన్న మొక్కలు వస్తాయి. సో ఇలాగ పెరిగిపోతుంది అనమాట. దీనికి మట్టి అవసరం లేదు. మట్టి లేకుండానే మనం పెంచుకోవచ్చు. సో ఈ గడ్డి ఒక సూపర్ ఫుడ్ అనమాట. ఈ గడ్డి 5 days to 7 days లోపు దాన్ని కట్ చేసి మిక్సీలో వేసి జ్యూస్ చేసేసుకొని తర్వాత ఫిల్టర్ చేసుకొని డైలీ అర్లీ